మార్కాపురం పట్టణంలోని డంపింగ్ యార్డుకి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అధికారులతో కలిసి డంపింగ్ యార్డును బుధవారం రోజున సందర్శించారు. డంపింగ్ యార్డులో చెత్త కాలుతూ దట్టమైన పొగ వస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. విషయంపై కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కమిషనర్ నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ఈ డంపింగ్ యార్డు నందు కొన్ని నెలలుగా పొగ వస్తుందని, దీని ద్వారా సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. కానీ ఈ మంటను ఎవరు కూడా పెట్టింది కాదని, ప్రకృతిలో వచ్చే మార్పుల ద్వారా కూడా సంభవించవచ్చు అని ఆయన తెలియజేశారు. డంపింగ్ యార్డ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తిగా ఆధునీకరణం చేస్తామని, దీనికి సంబంధించి అధికారులు కూడా బాధ్యతను గుర్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అంత పట్టుకోండి మన నిప్పులు రాదు ఇంకా ఇక్కడికి రబ్బర్ మీరు గమ్ షూట్లు వేసుకోవాలి. ఈరోజు నీళ్ళు పెట్టేవాళ్ళు గాజులు ఏమి ఉంటాయి ఇద్దరు పట్టుకుని ఏమంటే అందరికీ నమస్కారం. మన మార్కాపురం పట్టణానికి సంబంధించి రోజువారీ వస్తున్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే గార్బేజ్ ఉందో దీన్ని మనం నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి దరిమడుగు దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా డంప్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ ప్రకృతి పరంగా వచ్చేటటువంటి తప్పిదం వల్ల, అలాగే అక్కడ వాచ్మెన్లుగా ఉండి సూపర్వైజ్ చేయవలసినటువంటి సిబ్బంది తప్పిదం వల్ల అక్కడ అది అగ్ని రాజుకుని దాదాపుగా కొన్ని నెలలుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా వాయు కాలుష్యంతో ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా ఏదైతే ఉందో, మన అగ్ని న్యూస్ కానీ, తర్వాత మిగిలినటువంటి టీవీ 45 కానీ, మిగిలిన మీడియా మిత్రులు కూడా ఈ సమస్య గురించి చాలా స్పందించి ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం గత 15 రోజుల నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మనకి తగినటువంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. అందువల్ల నిన్న మొత్తం మా ఆఫీసుకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఏఈలు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గారు, టీపీఓ గారు అందరం కూడా అసలు ప్రతి కార్నర్లో కూడా అసలు కారణం ఏమిటి, ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలన జరిపిన తర్వాత మనం ఒక పొక్లైనర్ పెట్టుకుని ట్యాంకర్స్ పెట్టి ప్రతి అడుగు వరకు కూడా చిన్న చిన్న బిట్లు కింద విడగొట్టి
మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని మంటలను ఆర్పేసేసి ఇంకా అక్కడ మరలా గార్బేజ్ వేయకుండా దాన్ని కంప్లీట్గా అసలు పొగ అనేది కొంచెం కూడా రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఆ డంపింగ్ యార్డ్లో చూడముచ్చటగా చక్కగా ఉండే విధంగా దాన్ని తయారు చేసి ఇబ్బంది లేకుండా చేయడానికి అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా సఫలీకృతం అవుతామనే నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా అక్కడ మన శానిటరీ సిబ్బందిని కూడా నియమింపజేసి రోజువారీ వస్తున్నటువంటి వెహికల్స్ని వాళ్ళకి సరైన అవగాహన లేక ఈ మండుతున్న దాని మీద వేయటము, అదేవిధంగా మళ్ళీ అది ఇంకా కంటిన్యూ అవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళతో ఒక అవగాహన కల్పించి వాళ్ళకి పర్టికులర్గా ఈర్ మార్క్ చేసి ఈ ప్లేస్లో మాత్రం వేసుకోవాలని చెప్పటమే కాకుండా ఆల్ శానిటరీ సెక్రటరీస్ కూడా వాళ్ళ జాబ్ చార్ట్లో ఉన్నదాని ప్రకారం వాళ్ళంతా కూడా దే ఆర్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి విధుల్లో భాగం. అందువల్ల ఏదైతే ప్రతి ఇంటి నుంచి కూడా మనం 35 వార్డులు ఉన్నాయి, ప్రతి వార్డులో 2 వీధుల్ని మనం సెలెక్ట్ చేసుకుని 70 వీధులు, వారానికి 70 వీధులు చొప్పున ఆ 70 వీధుల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా చెత్తని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇచ్చే విధంగా వాళ్ళ నుంచి ఆ విధంగానే సేకరించి ఆ విధంగానే సేఫ్గా డిస్పోజ్ చేసే విధంగా మనం యాక్షన్ ప్లాన్ నిన్నటి నుంచి ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఏ వార్డులో ఏ రోడ్లని ఇలా మనం డిక్లేర్ చేశామనేది కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆ రోడ్లలో పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ విధంగా జరుగుతోందా, దాని మీద సూపర్వైజ్ చేస్తున్నారా లేదనేది కూడా కొంచెం చెయ్యాలని చెప్పని, ఈ ప్రక్రియలో మీడియా పూర్తి సహకారం మాకు అందించాలని, మా వైపు నుంచి కూడా ఏ విధమైన నిర్లక్ష్యం కానీ ఏది లేకుండా పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే డ్రైన్స్ కూడా డీసిల్టేషన్ జరగక డ్రైన్లో వాటర్ ఫ్లో, మురుగునీళ్ళు ఫ్లో కాకపోవటం వల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నటువంటిది కూడా మనకి సమాచారం వస్తోంది. అది కూడా నేను ఫీల్డ్లో గమనించినప్పుడు వాస్తవంగానే గుర్తించడం జరిగి వాటిని ఎప్పటికప్పుడు మన సెక్రటరీలకి పోస్ట్ చేయడం జరుగుతోంది. వాటి మీద కూడా తగిన శ్రద్ధ పెట్టి ఈ ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్పు చేయడానికి ప్రయత్నం చేసి ఉన్నటువంటి అన్ని ఎఫర్ట్స్ కూడా పెట్టి ఖచ్చితంగా పట్టణాన్ని సుందరీకరణ చేసే దీంట్లో మా వంతు ప్రయత్నాన్ని 100% చేస్తామని చెప్పని మీ అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాను.